దేవభూమిగా బాసిల్లుతున్న ఉత్తరాఖండ్లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి శ్రీ కేదార్నాథ్ ధామ్. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథుడిని దేశం నలుమూలల నుంచి ఏటా లక్షలాది మంది దర్శించుకుంటారు. భారీ మంచు కారణంగా సుదీర్ఘకాలం మూసి ఉండే ఈ పుణ్యక్షేత్రం ఈ రోజు తెరుచుకోనుంది. ఇవాళ ఉదయం సరిగ్గా 7 గంటలకు వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు ఆలయం తలుపులను తెరిచారు. భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. తలుపులు తెరుచుకోనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించారు. దీనికోసం 13 టన్నుల పూలను వినియోగించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ వేడుకలను విచ్చేసి కేదార్నాథుడికి తొలి పూజలు చేశారు. ముఖ్యమంత్రి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 6 నెలల కిందట ఆలయం తలుపులను మూసివేసే సమయంలో మూలమూర్తికి అలంకరించిన పూజా వస్తువులను తొలగించారు. తాజా పూలతో స్వామివారిని అలంకరించారు. ఆ తర్వాత అఖండ జ్యోతిని దర్శనం చేసుకున్నారు. కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకోవడంలో చార్ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమైనట్టయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. యమునోత్రి, గంగోత్రి ధామాలు ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున తెరవగా బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 4న తెరవనున్నారు. కేదార్నాథ్ యాత్ర కోసం సోన్పహర్యాగ్ నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ చార్ధామ్ యాత్ర కొనసాగే మార్గంలో పోలీసులు భద్రతా బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులను కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులకు అధికారులు చెబుతున్నారు. అమరావతి పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. చరిత్రలో నిలిచిపోయే విధంగా పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా మధ్యాహ్నం 3:25 ప్రారంభం కానుంది. పునఃప్రారంభానికి సూచికగా పైలన్ ఆవిష్కరించనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీన్ని సంబంధించిన సభా వేదికను మంత్రి నారాయణ పరిశీలించారు. దీనికోసం 3,531 ఆర్టీసీ బస్సులు, 4,050 ప్రైవేటు వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభకు వచ్చే వారి కోసం ఆహారం, డ్రింకింగ్ వాటర్, 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే మరోపక్క ప్రధాని పర్యటనకు మద్దతుగా రాజధాని రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజధానిని ప్రారంభించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పట్టణంలోని బీరువాల తయారీ కర్మాగారంలో కొందరు వ్యక్తులు అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయోధ్యకు చెందిన ఓ స్వామీజీ ఈ పూజలో పాల్గొన్నట్లు సమాచారం. బంగారం కోసం 6 ఏళ్ల బాలికను బలివ్వడానికి ప్రయత్నించారని స్థానికులు అనుమానిస్తున్నారు. బాలిక తండ్రికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి పాపను పూజల కోసం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పూజలు చేస్తున్న సమయంలో బాలికకు దుప్పటి కప్పి నిద్రపుచ్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అప్రమత్తతతో పోలీసుల సహకారంతో చేరుకొని పూజలను అడ్డుకున్నారు. అంతేకాకుండా పెద్దపల్లెంలో మాంసం ఉండడం కలకలం రేపుతోంది. అది మనిషి మాంసమా లేదా జంతువులదా అనే ఘటనపై కొన్ని క్షణాల్లో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అమరావతి పునర్ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. చరిత్రలో నిలిచిపోయేలా పునర్ప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా నేడు మధ్యాహ్నం 3:25 ప్రారంభం కానుంది. పునర్ప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరించనున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి సభా వేదికను మంత్రి నారాయణ పరిశీలించారు. దీనికోసం 3,531 ఆర్టీసీ బస్సులు, 4,050 ప్రైవేట్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభకు వచ్చే వారి కోసం ఆహారం, డ్రింకింగ్ వాటర్, 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే మరోపక్క ప్రధాని పర్యటనకు మద్దతుగా రాజధాని రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని పునర్ప్రారంభంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు.